ఐపీఎల్ 2025 13వ మ్యాచ్లో ఎల్ఎస్జీ మరియు పీబీకేఎస్ జట్లు తలపడబోతున్నాయి. అంటే ఈ మ్యాచ్ని అయితే లక్నోలోని ఎకనా స్టేడియం వేదిక ఆడబోతున్నారు. ఈ మ్యాచ్లో అయితే ఆల్మోస్ట్ లక్నో పైరేటర్స్ అందరికీ పంజాబ్ మెయిన్ బౌలర్స్ మీద మంచి రికార్డు ఉంది. బట్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ మాత్రం ఆ టీంను కాస్త కంగారు పెడుతున్నాడు. సో మరి అతనికి ఎగెనెస్ట్గా లక్నో పైరేటర్స్ యొక్క రికార్డు ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనమైతే టాప్ 5 బ్యాటిల్స్ ఏంటో చూసేయాలి. నెంబర్ 5 మిచెల్ మార్ష్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇదైతే పవర్ ప్లేలోపై ఒక హై వోల్టేజ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ మిచెల్ మార్ష్ ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అట్ ది సేమ్ టైం అతనికి హర్షదీప్ సింగ్ మీద చూసుకున్న, మార్క్ ఆండర్సన్ మీద చూసుకున్న ఇద్దరి మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. సో జనరల్గా లెఫ్ట్ ఆర్మ్ సేమర్స్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతూ ఉంటారు. బట్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మర్స్కి ఎగెనెస్ట్గా అతనికి చాలా మంచి రికార్డు ఉంది. మెయిల్ హర్షదీప్ సింగ్ బౌలింగ్లో చూసుకుంటే 3 ఇన్నింగ్స్లో 16 బాల్స్ ఆడి 39 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. బట్ యావరేజ్ తీసుకున్న, స్ట్రైక్ రేట్ తీసుకున్న చాలా టాప్ లెవెల్లో ఉన్నాయి. చూడాలి మరి పవర్ ప్లేలో మిచెల్ మార్ష్ని పంజాబ్ బౌలర్స్ ఎలా కట్టడి చేస్తారనేది. నెంబర్ 4 శశాంక్ సింగ్ వర్సెస్ అవేష్ ఖాన్. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండిపోయి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్ లాస్ట్ మ్యాచ్లో చూసాం శశాంక్ డెత్ ఓవర్స్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం అవేష్ ఖాన్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీమ్కి అగెనెస్ట్గా డెత్ ఓవర్స్లో బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. దీంతో మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య మంచి పోటీ జరగచ్చు. సో ప్రీవియస్గా చూసుకుంటే వీళ్ళిద్దరూ ఒకే ఒక ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ ఒక్క ఇన్నింగ్స్లో 2 బాల్స్ వేసిన అవేష్ ఖాన్ ఒక్క పరుగు కూడా ఒక అతను అవుట్ చేసేసాడు. చూడాలి మరి ఈసారి కూడా అవేష్ ఖాన్దే పై అవుతుందా, లేకపోతే శశాంక్ ఏమైనా కౌంటర్ అటాక్ చేస్తాడనేది. నెంబర్ 3 నికోలస్ పురాన్ వర్సెస్ మార్కస్ స్టోయినిస్. ఇదైతే మ్యాచ్లోనే ఒక డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ నికోలస్ పురాన్కి పంజాబ్ మెయిన్ బౌలర్స్ అందరి మీద మంచి రికార్డు ఉంది. హర్షదీప్ సింగ్ మీద చూసుకున్నా, మార్క్ ఆండర్సన్ మీద చూసుకున్నా, ఉమర్ జాయ్ మీద చూసుకున్నా, ఈవెన్ చాల్ మీద చూసుకున్నా చాలా మంచి రికార్డు ఉంది. దీంతో పీబీకేఎస్ టీమ్ ఈ మ్యాచ్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయాలి. మరీ ముఖ్యంగా మార్కస్ స్టోయినిస్ లాంటి ఆల్రౌండర్ అతనికి అగెనెస్ట్గా ట్రై చేయాలి. ఎందుకంటే అతను ప్రీవియస్గా పురాన్ని స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు తలపడ్డ 4 ఇన్నింగ్స్లో 15 బాల్స్ వేసిన అతను 18 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అతను అవుట్ కూడా చేశాడు. సో ప్రజెంట్ బేపచ్చమైన ఫామ్లను పురాన్ ఆపాలంటే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ టీం ఏదో ఒక కొత్త ప్లాన్ వేయాలి. చూడాలి మరి వాళ్ళు ఈ మ్యాచ్లో పురాన్ ఎలా కట్టడి చేస్తారనేది. నెంబర్ 2 శ్రేయస్ అయ్యర్ వర్సెస్ శార్దూల్ ఠాకూర్. ఇదైతే ఇద్దరు ఫామ్లో ఆటగాళ్ళ మధ్య పవర్ ప్లేలోపై ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మీరు లాస్ట్ మ్యాచ్లో చూసాం శ్రేయస్ అయ్యర్ పవర్ ప్లేలో అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం శార్దూల్ ఠాకూర్ చూసుకుంటే తను ఆడిన 2 మ్యాచ్లో కూడా పవర్ ప్లేలో వికెట్లు తీశాడు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఇద్దరు ప్లేయర్స్ మధ్య మంచి బ్యాటిల్ పడబోతుంది. అయితే ప్రీవియస్గా చూసుకుంటే మాత్రం అయ్యరే డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరు తలపడి 7 ఇన్నింగ్స్లో 35 బాల్స్ ఆడిన అతను 55 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒక్కసారి మాత్రం అవుట్ అయ్యాడు. సో క్లియర్లీ శార్దూల్కి అగెనెస్ట్గా శ్రేయస్ యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్లో అతన్ని కౌంటర్ చేయడానికి శార్దూల్ ఎలాంటి ప్లానింగ్తో వస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 1 రిషబ్ పంత్ వర్సెస్ గ్లెన్ మ్యాక్స్వెల్. ఇదైతే మ్యాచ్లో ఉండిపోయి ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మ్యాచ్లో పీబీకేఎస్ టీంకి మ్యాక్స్వెల్ చాలా కీ రోల్ ప్లే చేయొచ్చు. ఎందుకంటే లక్నో టీం దగ్గర చూసుకుంటే 3 లెఫ్ట్ హ్యాండెడ్ పవర్ హిట్టర్స్ ఉన్నారు. నికోలస్ పురాన్, రిషబ్ పంత్ మరియు డేవిడ్ మిల్లర్. వీళ్ళ 3 కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. దీంతో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన మ్యాక్స్వెల్ వాళ్ళకి చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. ఎస్పెషల్లీ ప్రీవియస్గా అతని 3 కొంతవరకు స్ట్రగుల్ చేశాడు. సో పంజాబ్ మెయిన్ బౌలర్స్కి అయితే ఈ పవర్ హిట్టర్స్కి అగెనెస్ట్గా మంచి రికార్డు లేదు. కానీ సర్ప్రైజింగ్గా వీళ్ళ 3 మ్యాక్స్వెల్ ఆడడానికి మాత్రం స్ట్రగుల్ అయ్యారు. సో ప్రీవియస్గా మ్యాక్స్వెల్ అయితే పంతుని చాలా డామినేట్ చేశాడు. వీళ్ళెదురు తలపడ్డ 3 ఇన్నింగ్స్లో 12 బాల్స్ వేసి 11 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 3 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ చేసేసాడు. సో క్లియర్లీ పంత్ అయితే మ్యాక్స్వెల్కి అగెనెస్ట్గా స్ట్రగుల్ అయ్యాడు. అండ్ నికోలస్ పురాన్కి చూసుకున్న మ్యాక్స్వెల్కి అగెనెస్ట్గా 100 స్ట్రైక్ రేట్ మాత్రం ఉంది. బట్ అవుట్ అయితే కాలేదు. ఇక డేవిడ్ మిల్లర్కి చూసుకుంటే 109 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో క్లియర్లీ లక్నో టీం యొక్క 3 లెఫ్ట్ హ్యాండ్ పవర్ హిట్టర్స్కి కూడా మ్యాక్స్వెల్కి అగెనెస్ట్గా మంచి రికార్డు లేదు. చూడాలి మరి ఈ మ్యాచ్లో పీబీకేఎస్ కెప్టెన్ మ్యాక్స్వెల్ని 3కి అగెనెస్ట్గా ఎలా యూజ్ చేస్తాడనేది. ఇక వీడితో పాటు మిడిల్ ఓవర్స్లో స్టోయినిస్ అండ్ మ్యాక్స్వెల్ వర్సెస్ రవి బిష్ణోయ్ బ్యాటిల్ కూడా ఉండబోతుంది. మెయిన్ ఇద్దరు ఆసీస్ ఆల్రౌండర్స్కు బిష్ణోయ్ అయితే చాలా అంటే చాలా మంచి రికార్డు ఉంది. దీంతో ఇద్దరు అతని మ్యాచ్లో చాలా వరకు ప్రెజర్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి వీళ్ళిద్దరిని కౌంటర్ చేయడానికి బిష్ణోయ్ ఎలాంటి ప్లాన్తో వస్తాడనేది. సివి గైస్, లక్నో మరియు పీబీకేఎస్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో ఉన్న టాప్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి మీరు వీటిలో ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.